పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే హోంబలే సంస్థకు వరుసగా 3 సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. అయితే ప్రభాస్తో హోంబలే సంస్థ నిర్మించే 3 సినిమాలకు దర్శకులు ఎవరు అనేది ప్రకటించలేదు. కానీ ఈ 3 సినిమాల్లో ఒక సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు లేదని టాక్ వినిపిస్తోంది. అసలు ఏమైంది? ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్తో కల్కి అనే సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. తేజ సజ్జాతో జాంబిరెడ్డి అంటూ సరికొత్త జోనర్లో మూవీ చేసి మెప్పించాడు. ఆ తర్వాత హనుమాన్ అంటూ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధించడంతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగింది. దీంతో బాలయ్య తనుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. దీంతో పాటు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రభాస్ ప్రశాంత్ వర్మ ఓసారి కలిశారట, సినిమా చేద్దాం అనుకున్నారట. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ లేదని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్తో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేక హోంబలే సంస్థతో ప్రాబ్లం వచ్చిందా తెలియదు, కానీ ప్రాజెక్ట్ అయితే లేదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రశాంత్ వర్మ కథతో దేవకీ నందన వాసుదేవ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కథ ఏమీ బాలేదని, అసలు ఈ కథను ఎలా ఓకే చేశారనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ మీద కూడా అనుమానాలు వచ్చాయి. ఈ కారణంతో అప్పట్లో ప్రశాంత్ వర్మతో సినిమా వద్దు అనుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా? అసలు ప్రచారంలో ఉన్నది నిజమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.